నిన్న అంత హడావిడి సోషల్ మీడియాలో ఏంటంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ వలన వాళ్ళు ఇచ్చినటువంటి ఏఐ ప్లగిన్స్ వలన మొత్తం మార్కెట్లన్నీ క్రాష్ అయిపోయినాయి. ఇంకా అందరు ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి 280 బిలియన్ 230 బిలియన్ మార్కెట్ క్రాష్ అయినాయట నిన్న. టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా దాదాపు 7%, కొన్ని కంపెనీస్ అయితే 16% పడిపోయినాయట. అసలు ఏంటి దీని కారణం ఏంటి? అంత మరీ 230 బిలియన్ మార్కెట్ క్రాష్ అయ్యే అంత గొప్ప సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారు? ఏఐ ప్లగిన్స్ ఏంటి అన్ని డీటెయిల్డ్గా మనం కొంచెం లే మ్యాన్ స్టైల్లో మాట్లాడుకుందాం. మరి హై లెవెల్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా అట్ ద సేమ్ టైం కొంచెం టెక్నికల్గా అసలు ఏంటి యూజ్ ఏంటి అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడతా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇలాంటివి చేయాలి అంటే కామెంట్లు ఏం పెడుతున్నారంటే యువర్ స్కేరింగ్ పీపుల్, ఎందుకు నువ్వు భయపెడుతున్నావు, ఎందుకలా. భయం అనేది కాదు, జనరల్గా ఏంటంటే తెలుసుకోవాలి. మన మార్కెట్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం తెలుసుకుంటేనే దాన్ని బట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా స్కిల్ అప్డేట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఒక 2 days నుంచి ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మార్కెట్లు అయితే క్రాష్ అయినాయి. అసలు మార్కెట్లో క్రాష్ సంగతి పక్కన పెట్టుకుంటే అసలు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏఐ ప్లగిన్స్ వలన ఏంటి మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, యాక్చువల్గా వాళ్ళు అన్ని రకాల వర్క్లు కలిపి ఏఐతో ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి, ఒక లీగల్ డాక్యుమెంట్ చదవాలి, లేకపోతే ఒక ఇప్పుడు టికెటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టమ్ ఏదైనా ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు టికెట్స్ రైజ్ చేస్తారు కదా, ఆ టికెట్స్ రిజాల్వ్ చేయాలి. సో ఇలా కొంతమంది టీమ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి పనిని మొత్తం అదే చేస్తుంది అనమాట. కోడ్ రాయాలి, టెస్టింగ్ చేయాలి, బగ్స్ ఫిక్స్ చేయాలి, దానికి తగ్గ డాక్యుమెంటేషన్ చేయాలి. సో యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్, ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. అంటే ఏంటంటే ఒక 100 మంది టీమ్ ఆఫ్ పీపుల్ చేయాల్సిన పనిని అదొక్కటే చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ సింపుల్. వాళ్ళ అన్ని రకాల సాఫ్ట్వేర్లు, ఇప్పుడు మీరు సాలిసిటర్ ఫామ్ తీసుకోండి దానికి లింక్ చేయొచ్చు, ఐటీ ఫామ్ తీసుకోండి దానికి లింక్ చేయొచ్చు, లేదు మన అకౌంటింగ్ ఫామ్ తీసుకోండి దానికి లింక్ చేయొచ్చు. సో ఏ ఫామ్ అయినా సరే లింక్ చేసి ఆ డాక్యుమెంట్స్ అదే చదువుతుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అవుతుంది, వర్డ్ డాక్యుమెంట్స్ అవుతుంది, డ్రాఫ్టింగ్ చేస్తుంది, లీగల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఎవరన్నా ఎక్కడన్నా ఒక ఇల్లు కొంటున్నారు, లేకపోతే ఒక సైట్ కొంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇది నేను కొనొచ్చా లేదా అంటే అదే చెక్ చేసి సింపుల్గా చెప్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఈ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, ఏ ప్లగిన్స్ ఏంటి, ఈ ఐటీది ఇదంతా మనం పక్కన పెట్టేద్దాం. అది మెయిన్ ఏ ఏజెంట్స్ ఏంటి, ఇదంతా టెక్నికల్ లాంగ్వేజ్ పక్కన పెట్టేస్తే దీనివలన అసలు ఇన్ఫోసిస్లు, టీసీఎస్లు ఇట్లాంటి కంపెనీస్ షేర్లు ఎందుకు పడిపోయినాయి, దానివల్ల ఏంటి మన ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉండదు అని ఎందుకు అంటున్నారు? ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఇది ఓవర్ నైట్లో జరిగేటువంటి చేంజ్ అయితే కాదు, కానీ డౌన్ ద లైన్ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడొక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే అసలు ఐటీ కంపెనీస్కి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? జనరల్గా మా ఆంథ్రోపిక్ అయినా ఐటీ సాఫ్ట్వేరే కదా వాళ్ళు తయారు చేసింది. మరి ఈ ఐటీ కంపెనీస్ కూడా అందరికీ ఐటీ సర్వీసెస్ కానీ, లేకపోతే సపోర్ట్ కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా ఇది మన ఐటీ సాఫ్ట్వేర్ సప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక సాలిసిటర్ ఫామ్ ఉంది. సాలిసిటర్ ఫామ్లో వర్క్ ఏముంటుంది వాళ్ళకి అంటే, ఒక లాయర్కి సంబంధించిన ఇండియాలో లేకపోతే యూఎస్లో, యూకేలో ఎక్కడన్నా తీసుకోండి, వాళ్ళ వర్క్ ఏంటి అంటే లీగల్ కంప్లైంట్స్ అన్ని చెక్ చేస్తారు, ఎవరి మీదన్నా సూట్ ఏది మన ఫైల్ చేయాలంటే చేస్తారు. సో ఇలాంటివన్నీ రిలేటెడ్, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్లు, ఏదో ఒకటి క్రైమ్ రిలేటెడ్ అయితే క్రైమ్ రిలేటెడ్, సివిల్ రిలేటెడ్ అయితే సివిల్ రిలేటెడ్, డిస్ప్యూట్స్ ఇలాంటి అన్ని డీల్ చేసేటువంటి ఒక ఫామ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 1000 మంది పనిచేస్తున్నారు. ఆ 1000 మంది ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ కంప్లైంట్కి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేసింది కోర్టులో వాదించేటువంటి లాయర్లకు పంపించడము, వాళ్ళు దాన్ని చదువుకొని వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో వాదించటము. ఇలా ఈ మధ్యలో మిడిల్ మెన్స్ ఎవరెవరైతే ఉంటారో దగ్గర ఒక 100 మంది ఉండి ఈ డాక్యుమెంటేషన్ అంతా తయారు చేస్తుంటాడు. ఒకటి సివిల్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ తయారు చేస్తాడు, ఒకటి క్రిమినల్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ తయారు చేస్తాడు. సో ఇలాంటి వాళ్ళ వర్క్ అంతా ఏఐ చేసినప్పుడు అప్పుడు ఆ సాలిసిటర్ ఫామ్ కంపెనీ ఓనర్ ఏంటి జనరల్గా ఐటీ అనేది కంపల్సరీ కదా. ఇప్పుడు ఆ పీడిఎఫ్ ఫైల్స్ లోడ్ చేయడానికో, సేవ్ చేయడానికో, చదవడానికో, డాక్యుమెంట్ తయారు చేయడానికో వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ వెబ్సైట్ అనేది ఒకటి, లేకపోతే వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి డిజైన్ చేసుకోవడానికి ఏం చేస్తారు, కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తారు. ఏ టీసీఎస్కో, ఇన్ఫోసిస్కో, వాట్ ఎవర్ ద కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి
మాకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కావాలండి, దీంట్లో మాకు డాక్యుమెంటేషన్స్ కావాలి, తర్వాత రివ్యూలు కావాలి, తర్వాత ఇవన్నీ టికెటింగ్ సిస్టమ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరు రిజాల్వ్ చేయాలి అంటే మళ్ళీ ఐటీ రిలేటెడ్ టికెటింగ్ సిస్టమ్ అంతా మేము చేసుకుంటాము, మీరు ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఒక 50 మందినో 100 మందినో టీం పెట్టుకొని ఒక 5 కోట్లకో 6 కోట్లకో ప్రాజెక్ట్ సైన్ చేసుకొని వాట్ ఎవర్ ద కరెన్సీ ఈజ్ ఇన్ యువర్ కంట్రీ ప్రాజెక్ట్ సైన్ చేసుకొని ఆ 100 మందితోటి ప్రాజెక్ట్ తయారు చేసేసి వీళ్ళకి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇష్యూస్ ఏమైనా వస్తే 1 year కాంట్రాక్ట్ 2 years కాంట్రాక్ట్, ఆ తర్వాత అది కొంచెం ష్రింక్ ఏమవుద్దంటే అంత సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది, మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మేము చూసుకుంటామని సర్వీస్ కాంట్రాక్ట్ SLS సైన్ చేసుకుంటారనమాట. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ తయారు చేయడానికి 6 నెలలు పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, డిపెండ్ ఆన్ ది కంపెనీ సైజు, డిపెండ్ ఆన్ ద కంపెనీ ప్రాజెక్టు, డిపెండ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిఫెన్స్ ప్రాజెక్టులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళు వాళ్ళ ప్లగిన్స్ ద్వారా వీళ్ళ కంపెనీ డేటా ఏదైతే ఉందో సింపుల్గా కనెక్ట్ అయిపోయి మేమే డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తాం, మేమే డ్రాఫ్ట్లు తయారు చేస్తాం, మేమే అన్ని మీకు మొత్తం లీగల్కి సంబంధించిన అన్ని వర్క్ అంతా ఏదైతే వాళ్ళు డైలీ రొటీన్ చేయాల్సిన పని ఏదైతే ఉందో ఏఐతో వచ్చేసి సింపుల్గా ఒక లెటర్ తీసి తయారు చేసి మీకు ఇస్తాము అని చెప్తున్నారనమాట. అలాంటప్పుడు ఇప్పుడు ఈ సాలిసిటర్ ఫామ్ వాళ్ళు TCSకో ఇన్ఫోసిస్కో ఇంకో దగ్గరికి వెళ్ళి 6 నెలలు వాళ్ళకి వర్క్ ఇచ్చి 6 నెలలు వాళ్ళకి ప్రాజెక్ట్కి డబ్బులు ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్ట్ చేయించుకుంటారా? లేదు, వీళ్ళ దగ్గర సింపుల్గా జస్ట్ పిజ్జా లాగా రెడీ అయిపోయింది తీసుకొని వీళ్ళు ఇన్స్టాల్ చేసుకొని మేబీ వన్ మంత్ పట్టచ్చు అంతా సెటప్ చేయడానికి, దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని కనెక్షన్స్ చేయడానికి. వీళ్ళే 1 కోటి రూపాయలకో 1.5 కోటికో అది అమ్ముతా అన్నారు అనుకోండి, వీళ్ళ దగ్గరికి వెళ్తారా? సో అది సమస్య అనమాట. సో సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ప్రతి కంపెనీ యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, ఎటువంటి కంపెనీకైనా సరే వీళ్ళ ప్లగిన్స్ ద్వారా వీళ్ళు ఆ వర్క్ అనేది ప్రొవైడ్ చేయగలరు. అలాంటప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీకి లాంగ్ రన్లో ప్రాజెక్టులు రాకపోతే మనం నష్టపోతాము అనేసి ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఐటీ కంపెనీ మీద ఇన్వెస్ట్లు చేశారో వాళ్ళంతా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అంతా పుల్ ఆఫ్ చేసుకోవటం వలన వచ్చినటువంటి ఈ నిన్న జరిగినటువంటి 7% లాస్, 8% లాస్, 16% లాస్, ఇదంతా ఈ అంత మార్కెట్ అంతా క్రాష్ అవ్వడానికి కారణం అదనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్లు, ఈ ప్లగిన్స్, ఈ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏ ఏజెంట్లు తయారు చేసి వీళ్ళు ఏదైతే ఇచ్చిన డెమో ఉందో అది కనుక కంపెనీస్ కొనుక్కున్నాయంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు ఈ కంపెనీలకి ప్రాజెక్టులు రావు. ప్రాజెక్టులు రానప్పుడు ఇన్వెస్టర్స్ డబ్బులు పెడతారు కదా, వాళ్ళు ఓన్లీ కంపెనీ యొక్క డబ్బులే ఉండవు కదా, ఇన్వెస్టర్స్ పెట్టినటువంటి డబ్బులన్నీ ఎటుపోతాయి. రేపు పొద్దున కంప్లీట్గా లాస్ వచ్చి వీళ్ళకి బిజినెస్ లేక కంపెనీ దివాలా తీసే సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం నష్టపోతాము అని ముందే సడన్గా వాళ్ళు పుల్ ఆఫ్ చేసుకున్నారనమాట. ఇది సిచ్యువేషన్. అయితే ఏంటంటే ఇప్పుడు మనం యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆగదు. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎక్కడో ఒక్కడ మొత్తం ఆటోమేషన్ అనేది అయిపోతుంది. ఏఐ అనేది అన్ని చోట్ల ఆటోమేటెడ్గా వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఎవరెవరైతే డెవలపర్స్ దీని మీద పనిచేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో జాబ్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కావాలని కంపెనీ ఓవర్ నైట్ తీసవతలబడేది. బట్ ఏంటంటే ఎవరికైనా ఎక్కడ సేవ్ అవుతుంది, ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతోనే డిజైన్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ వచ్చేసి డెవలప్మెంట్ చేయగలదు, కోడింగ్ చేయగలదు, టెస్టింగ్ చేయగలదు. సో ఈ గ్రూప్ ఆఫ్ టీమ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వర్క్ అంతా కూడా రేపు పొద్దున కంపెనీస్ మనము 100 మందిని పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అంతా చేయించుకునే బదులు ఆ సాఫ్ట్వేరే తీసుకుంటే ఒక 2-3 పెట్టేసుకొని ష్రింక్ చేసుకునే టీంని ప్రాజెక్ట్ తయారు చేసి మనం డెలివరీ కూడా ఇవ్వచ్చు అనుకుంటే అప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ పోయేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే టెస్టర్స్ జాబులు పోతే, జూనియర్ డెవలపర్ జాబులు పోతే, ఎవరెవరివి ఉంటాయి, సీనియర్ డెవలపర్ జాబులు సేఫ్, ఆర్కిటెక్ట్ల జాబులు సేఫ్, సైబర్ రిలేటెడ్ జాబులు సేఫ్, డెవలప్స్ ఇంజనీర్ టైప్ జాబ్, ఇట్లాంటివన్నీ కొంచెం హై లెవెల్ సీనియర్ జాబులు అయితే సేఫ్గా ఉంటాయి. కానీ అంతకన్నా బిలో లెవెల్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఒక డెవలపర్ జాయిన్ అనుకోవడం, ఏ బీటెక్ అయిపోయో ఏదో కోర్స్ నేర్చుకొని వచ్చి జాయిన్ అయినటువంటి డెవలపర్ తోటి పని లేదు. ఎందుకంటే జూనియర్ డెవలపర్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అలాంటి వాళ్ళ వర్క్ ఇదే చేసేస్తుంది. కొన్ని వేల లక్షల లైన్ల కోడ్ కూడా సింపుల్గా రాసేస్తుంది. అది అనమాట 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది. ఇది ఏంటంటే
మనకు ఇప్పటికిప్పుడు థ్రెట్ లేకపోయినా స్లోగా డౌన్ ద లైన్ ప్రతి కంపెనీ వాళ్ళు కనుక అడాప్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే జాబులు ఖచ్చితంగా పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎవరిని ఆపుతాం మనం? అయ్యో పాపం వాళ్ళకి జాబులు ఇద్దామని చెప్పేసి ఏ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎవరైనా ఉంటున్నారా? గవర్నమెంటే ఆపలేకపోతుంది కదా. సో అది సంగతి. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.